మనం కలెక్టరేట్ చూస్తూ ఉన్నాము. రోడ్డు మీద వెళ్తూ ఈ చుట్టుపక్కల మొత్తం వెంచర్లు కనిపిస్తున్నాయి. ఏదన్నా బీదోని ఇల్లు కానీ గుడిసె కానీ వాళ్ళ భూమి కానీ కనిపిస్తుందా? ఇది మొత్తం బడా భూముల ఎస్టేట్ దందాలే. ఈ దందాలను చూడండి. ఇక సూర్యాపేట కలెక్టరేట్ ఏదైతే ఉన్నదో మరి చాలా మంది కూడా మరి మా జగదీష్ అన్న అభివృద్ధి చూపించమంటా ఉన్నారు. చూద్దాం అసలు కలెక్టర్ ఆఫీస్ అసలు పరిస్థితి ఏంది. చాలా వరకు కూడా విజువల్స్ లో మీరు చూస్తా ఉన్నారు. ఇదంతా కూడా కలెక్టర్ ఆఫీస్ కి సంబంధించినటువంటి భూములు, అంటే దగ్గరలో కలెక్టర్ ఆఫీస్ అంటే దీనికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. కలెక్టర్ ఆఫీస్ అక్కడ మీకు కనిపించేది కలెక్టర్ ఆఫీసు. దాని తర్వాత ఏదైతే క్లియర్ గా కనిపిస్తా ఉందో కలెక్టర్ ఆఫీస్, ఇవన్నీ కూడా భూములన్నీ కూడా కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్నటువంటి భూములని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ మీరు రైట్ సైడ్ లో చూడండి ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా కలెక్టరేట్ కు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి అంశం ఇది. చూద్దాం మరి క్లియర్ గా అసలు నిజంగా అందుబాటులో ఉందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా చూద్దాం ఒకసారి. ఇకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే సూర్యాపేట వైపు ఎన్నికల కంటే ముందే కూడా చాలా వరకు కూడా సూర్యాపేట వైపు చూసారు. మరి అయితే సూర్యాపేట అంటే జగదీష్ అన్న అంటే అభివృద్ధి, జగదీష్ రెడ్డి అంటే అభివృద్ధి, జగదీష్ రెడ్డి చెప్పే అన్ని నిజాలే అని కూడా చాలా వరకు కూడా నమ్మి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలంతా కూడా ఓట్లు అయితే దండుకోవడం జరిగింది. ఓట్లన్నీ వేసి గెలిపించడం కూడా జరిగింది. అంటే ఏదైతే ఐటీ హబ్ గురించి కానీ, అదేవిధంగా దాని తర్వాత ఏదైతే కార్యక్రమం అక్కడ ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ పుల్లారెడ్డి చెరువుకు సంబంధించినటువంటి వీడియోస్ వేసిన తర్వాత, అంటే అక్కడ జరిగిందా, నిజంగా పనులు జరిగినా లేదా అని 7200 న్యూస్ ద్వారా చూపించిన తర్వాత అనేకమైనటువంటి ఫోన్ కాల్స్ వచ్చి అసలు ఎందుకు వేస్తా ఉన్నారు మీరు, అంటే మా జగదీష్ అన్న చేసిన అభివృద్ధిని కనిపిస్తలేదా అని చెప్పి కూడా ఆడియో కాల్ కూడా మీరు 7200 న్యూస్ ద్వారా మార్నింగ్ న్యూస్లో విన్నారు. అదేవిధంగా వాళ్ళ నెంబర్స్ అన్ని కూడా మీకు త్వరలో డిస్ప్లే చేయబోతా ఉన్నా. అయితే దానికన్నా ముందు ఆడియో కాల్లో ఆ యువకుడు కానీ ఆ నాయకుడు కానీ మరి కోరుకున్నది ఏంటంటే, మా జగదీష్ అన్న చేసినటువంటి అభివృద్ధి నీకు కనిపిస్తలేదా, ఏదైతే కలెక్టర్ ఆఫీసు కానీ లేదంటే ఏదైతే ట్యాంక్ బండ్ కనిపిస్తలేదా నీకు, లేదంటే మెడికల్ కాలేజ్ కనిపిస్తలేదా అన్నారు. మరి ప్రతిదీ కూడా నేను చూపిస్తా, ఎందుకంటే రేపు మరి నాకు టైం కూడా పెట్టిండు, రేపు ఈ టైం కల్లా మరి కనపడకుంటే మాత్రం బాగుండదు అని చెప్పడంతో ఖచ్చితంగా మరి అన్నగారి ఆదేశాల మేరకు జగదీష్ అన్న అభివృద్ధి చూపించడానికి ఇక్కడికి వచ్చినాం. ఏదైతే సూర్యాపేట కలెక్టరేట్ దగ్గరనే మనం ఉన్నాం. ఇప్పుడు మీకు విజువల్స్లో కనిపిస్తూ ఉన్నది ఏంటంటే సూర్యాపేటకు సంబంధించినటువంటి కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఆ కలెక్టర్ ఆఫీస్ అనేది విజువల్స్లో క్లియర్గా చూసుకోవచ్చు. అక్కడ ఏదైతే ఒంటరిగా ఉన్నటువంటి కలెక్టరేట్ దాని మధ్యలో అంటే ఏ విధంగా ఉందంటే కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ సూర్యాపేటకు సంబంధించినటువంటి అటుపక్క చూస్తే గ్రామాలు ఏం కనిపిస్తలేవు. అటు విజువల్స్లో ఒకసారి చూడండి. ఏదైతే కలెక్టరేట్కి ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లలో ఎక్కడ కూడా గ్రామాలు కానీ ఏమి కూడా కనిపిస్తలేవు. అదేవిధంగా మీకు ఏదైతే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఏమైనా పట్టణంలో దగ్గరగా ఉన్నదా లేదా అని చూస్తే ఇటుపక్క ఎక్కడ కూడా సిటీ కానీ ఏమి కూడా కనిపించేటటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే అటు సైడ్ కనిపించేటటువంటిది ఏదైతే ఉన్నదో కొంచెం ఇంకా రైట్ సైడ్కి వెళ్ళి చూసినట్లయితే విజువల్స్లో మీకు కనిపించేది సూర్యాపేట టౌన్ అనమాట. అది సూర్యాపేట పట్టణానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాని పక్క నుంచి అటు చూస్తే ఏదైతే అక్కడ టవర్ కనిపిస్తూ ఉన్నదో సెల్ టవర్ కనిపిస్తూ ఉందో సిగ్నల్కి సంబంధించింది, దానికి అవతల భాగంలో ఉన్నటువంటిది అక్కడెక్కడో లాంగ్లో ఉన్నటువంటిది ఆ జనగాంకు సంబంధించినటువంటి హైవే కానీ లేదంటే వరంగల్ పోయేటటువంటి సూర్యాపేట హన్మకొండ పోయేటటువంటి హైవే అక్కడి నుంచి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో మీరు చుట్టూ చూసుకోండి ఒకసారి, ఎక్కడైనా సరే ఏదైనా మీకు నిజంగా గ్రామాలకు దగ్గరలో ఉందా అంటే ఈ కలెక్టరేట్ నిర్మాణం అనేది ఎక్కడికి, ఎందుకంటే రేపొద్దుగాల ఒకవేళ కలెక్టర్ గారికి కానీ ఏదైతే పర్సనల్గా వెహికల్ కనుక లేకపోతే నిజంగా సామాన్యుల లెక్క వచ్చి అక్కడ నిలబడితే కనీసం ఒక వాహనం కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఒక లోకల్ ఆటో కానీ ఏదైనా అడిగితే మినిమం బస్ స్టాండ్ దగ్గరికి పోవాలంటే మీకు ఎంత అడుగుతారు అనేది తెలుసు, లోకల్ ఛార్జ్ కాదు, ఎందుకంటే అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి అట్లాంటి సాహసం ఎవరైనా నాయకులు చేసినట్లయితే క్లియర్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి అసలు వాహనాలు దొరుకుతాయా లేదా, లేదంటే ఎవరైనా పని రీత్యా అక్కడికి వస్తే వాళ్ళు హెల్ప్ చేస్తే మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇది పక్కన పెడితే కలెక్టరేట్ జనాలకు అందుబాటులో లేదనేది మాట మాత్రం వాస్తవం. ఇది పక్కన పెడితే ఇక్కడ ఏదైతే కలెక్టర్ ఆఫీస్ కనుక ఇక్కడ పడుతుందనేటటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉంటుందంటే అది కేవలం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు మాత్రమే ఉంటుంది. ఎందుకు చెప్తా ఉన్నామంటే అధికార పార్టీ ముసుగులో ఏదైతే పేదల భూములు కొల్లగొట్టినని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఇక్కడ మీకు విజువల్స్లో చూసుకున్నట్లయితే అన్నీ కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచర్స్ అన్నీ కూడా ఇక్కడ దాదాపుగా మీకు కిలోమీటర్ల మేర కూడా కనిపిస్తూ ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కాంపౌండ్ వాల్స్ కానీ అదేవిధంగా అవతల వెంచర్స్ కానీ ప్రతి దగ్గర కూడా కాంపౌండ్ వాల్స్ తిప్పి, అంటే కొన్ని వందలాది ఎకరాలు కూడా
కాంపౌండ్ వాల్స్ మొత్తం కూడా తిప్పి ఇక్కడ విల్లాస్లోకి కానీ ఎదురుగా ఏదైతే కలెక్టర్ ఆఫీస్ వైపు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్కి అటుపక్క ఇటుపక్క కూడా విల్లాస్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నాయి. కనీసం అందులోకి ఎవరిని కూడా ఎలో చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే మీరు ఒక ₹1,00,00,000 లేదంటే టోకెన్ అమౌంట్గా ₹1,00,000 తీసుకొస్తే భయాన కట్టించుకోవడానికి తప్పించి లోపలికి పంపేటటువంటి పరిస్థితి మాత్రం ఉండనటువంటి పరిస్థితి. అంటే కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి వెంచర్లకే దాదాపుగా కూడా అనుమతి కూడా ఉండనటువంటి పరిస్థితి. సామాన్యులు అంటే ఇక్కడ ఎవరైతే గతంలో పేదలు గ్రామాలకు సంబంధించినటువంటి పేదలు ఉన్నారో వాళ్లకు కనీసం ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి గ్రామాలలో ఎవరైనా వ్యవసాయం చేసుకునేటటువంటి కుటుంబాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఒకవేళ ఇప్పుడు అక్కడికి వచ్చి లోపలికి ప్రవేశించాలనుకున్నా సరే వాళ్ళ పూర్వీకులు మా తాత భూమి ఇది మా అయ్య భూమి ఇది అని ఎవరైనా పోదామని అడుగు పెట్టినా కూడా తీసి అవతలేసేటటువంటి పరిస్థితి చాలా వరకు కూడా ఉంటుంది. ఎవరు కూడా పోయేటటువంటి ప్రసక్తే లేదు. అంటే ఇట్లా 100 ఎకరాలన్నీ కూడా ఎవరు గుప్పెట్లోకి వెళ్ళిపోయినాయి. ఈ 100 ఎకరాలు 1000 ఎకరాలు తిన్నటువంటి అనకొండ ఎవరు, ఈ అనకొండ వెనక ఉన్నటువంటి కొండ ఎవరు అనేది కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాదు, ప్రత్యేకంగా సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే మీకు కలెక్టర్ ఆఫీస్ కనిపిస్తూ ఉందో ఇక్కడ నుంచి దాదాపుగా వెంచర్లన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచర్లు చేసి కలెక్టర్ ఆఫీస్ మాత్రమే ఒంటరిగా మిగిలిపోయింది. దాదాపుగా ఇక్కడ చుట్టుపక్కల 3 కిలోమీటర్ల వరకు కూడా ఒక సామాన్యునికి ఒక వెంచర్ కానీ అంటే సామాన్యులకు వెంచర్లు ఉండదు అనుకోవచ్చు, 1 ఎకరం భూమి కానీ సామాన్యులకు ఉండేటటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ దాదాపుగా లేనట్టే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకి ఎవరికైతే పర్మిషన్స్ ఇచ్చిరో దాదాపుగా చుట్టూ కాంపౌండ్ వాల్స్ తిప్పిరు కదా, చుట్టూ ఫెన్సింగ్ చేసుకున్నారు కదా, ఒకవేళ దాని పక్కన వ్యవసాయ భూమి కనుక 1 ఎకరం 2 ఎకరాలు ఎవరికైనా ఉందనుకోండి, చుట్టూ ఫెన్సింగ్ తిప్పిన తర్వాత ఇక ఆ వ్యక్తి ఎవరైనా మధ్యలో ఉన్నట్లయితే వాళ్లకు దారి కానీ ఇంతకుముందు వ్యవసాయం చేసుకునేటోళ్ళు కొంతమంది దాదాపుగా బాటలు లేకున్నా కూడా వ్యవసాయ భూములు కొనుక్కునేటోళ్ళు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి బాటలు లేనప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేట్గా ఇక్కడ దాదాపుగా ఒకవేళ ఎకరం 5 కోట్ల 10 కోట్ల 20 కోట్ల ఉందనుకోండి, దానికి సంబంధించి వాని అవతల వ్యక్తికి ఏం చెప్తారంటే మేము ఇంతకంటే ఎక్కువ వేయలేము, ₹1,00,00,000 లేదంటే 50 లక్షలు తీసుకోలేకుంటలేదు, నీ ఇష్టం చుట్టూ తిప్పుతున్నా నీ దోడు పట్టించుకోవడం తర్వాత అనేటటువంటి ప్రలోభాలకు భయభ్రాంతులకు కూడా గురి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా జరిగిందా లేదా అనేది కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వందలాది వేలాది ఎకరాలు కబ్జాలు కానీ లేదంటే ఆక్రమించినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు దీనిపైన నిజంగా విచారణ జరిగిందా లేదా, అసలు కలెక్టర్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ వెనక మిగిలినటువంటి అనకొండలు ఎవరు, ఈ కలెక్టర్ ఆఫీస్ పేరు మీద 1000 కోట్లు దండుకున్నటువంటి బడా నాయకులు ఎవరు, బడా లీడర్లు ఎవరు, వ్యాపారవేత్తలు ఎవరు అనేది కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ఎవరైనా సామాన్యులు కనుక ఇబ్బంది పడి చాలా వరకు కూడా కొంతమంది వ్యక్తులు అక్రమంగా కూడా మా భూములు తీసుకున్నారు లాక్కున్నారని కూడా చెప్తా ఉన్నారు. అట్లాంటి వ్యక్తులందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళ భూములు వాళ్ళకు అప్పచెప్పినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మంచి పాలన మేము అందిస్తామని చెప్పి ఎవరైతే నాయకులు మరి కాంగ్రెస్ నాయకులు వచ్చిరో మరి అనకొండల వెనక ఉన్నటువంటి నిజమైన కొండను బయటికి తోడి మరి పేద ప్రజలకు న్యాయం చేస్తారా చేయరా అనేటటువంటి, అంటే ఎట్లాగూ మీరు పేద ప్రజలకు న్యాయం చేయరని అందరికీ కూడా తెలిసినటువంటి అంశం. కాకపోతే ఏదైతే పేద ప్రజల నుంచి గుంజుకున్నారో దాదాపుగా ఇక్కడ ఎవరైతే అట్లాంటి కార్యక్రమాలకు పాల్పడి వేలాదిగా ఎకరాలని బ్లాక్ చేసి ఏదైతే దందాలు కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళపైన నియంత్రణ చేసేటటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కలెక్టర్ ఆఫీసు వెనక బాగుపడ్డటువంటి అనకొండలు ఎవరు అనేది కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం కొంతమంది వ్యక్తుల చేతిలోనే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళ వెనక ఉండి శాసించినటువంటి శక్తి ఎవరనేది కూడా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి చూడాలి మరి ఇక్కడ నిజంగా జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ భూములు గతంలో ఏదైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా పేద ప్రజలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇదే ఇక కలెక్టర్ ఆఫీస్ అక్కడనే ఉంటుంది పేద ప్రజలకు దూరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందా మరి చూడాలి. మరి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు కూడా చొరవ చూసుకొని నిజంగా మీ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన, ఎందుకంటే మీ పైన గతంలో అనేకమైనటువంటి అంటే చాలామంది నాయకులు కూడా ఒకటే ఆరోపణలు చేసి ఏదైతే తన బినామీలకు సంబంధించినటువంటి బినామీలతోటి రియల్ ఎస్టేట్ దందా చేయిస్తూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ను మొత్తం కూడా ప్రోత్సహించిండు. ఇక్కడ దాని వెనక ఉన్నటువంటి వ్యక్తి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని కూడా అనేకమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి గతంలో కూడా చూసిరు. మరి నిజంగా ఆరోపణలు వాస్తవం కాదు అని తేలాలంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భూములపైన సమగ్రమైనటువంటి విచారణ చేసి పేద ప్రజల భూములు ఒకవేళ ఉన్నట్లయితే ప్రభుత్వ భూములు ఉన్నట్లయితే స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఏదైతే కలెక్టర్ ఆఫీస్ ఉందో ప్రతిరోజు కూడా ఆర్టీసీ
ఆర్టీసీ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నదో ఖచ్చితంగా ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి ఒక బస్సును సర్వీస్ను ఒక 3 గంటలకు ఒకసారో 2 గంటలకు ఒకసారో ప్రజా సేవ కోసం అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పేద ప్రజలు అనేక మంది కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బస్సును కూడా ప్రొవైడ్ చేసినట్లయితే ఇక్కడ కనీస నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక కలెక్టర్ ఆఫీస్కి పోయేటటువంటి వెహికల్స్ అయ్యాను ఒకసారి జూమ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. కనీసం ఒక కలెక్టర్ ఆఫీస్కి వెహికల్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎవరో కార్లలో వచ్చేదోడు ఉన్నోడు తప్పించేవాడు అని వస్తాడా? పేదోళ్ళు రావడానికి ఒక నడుచుకుంటూ వచ్చేటోళ్ళు, ఆటోలు ఎక్కి ఆటో రిక్షా మీద వచ్చేటోళ్ళు ఎట్లా వస్తారనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజంగా కలెక్టరేట్ అనేది పేద ప్రజలకు అందుబాటులో ఉందా లేదా అంటే ఇది కాదా నిదర్శనం? పేదలకు దూరంగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ అని చెప్పుకోవడానికి ఇది కాదా నిదర్శనం? ఒక పేద ప్రజలు కలెక్టర్ ఆఫీస్కి రావాలంటే ఏ ఆటోలో రావాలి, ఏ బస్సులో రావాలి, ఏ వెహికల్లో రావాలి, ఎట్లా రావాలి? ఎన్నో నెంబర్ బస్సు ఎక్కువ వస్తారో ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాదు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కూడా చెప్పినట్లయితే న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా వేల ఎకరాల కుంభకోణాలు ఎవరైతే చేసిరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా మరి ఈ 1000 ఎకరాలు తిన్నటువంటి అనకొండ ఎవరు? ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు. మీరు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు పారదర్శకంగా ఉండాలంటే ఇవన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటారా? మీపైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మీకు ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ దందాలు జరిగినాయో మీకు ఎటువంటి సంబంధం లేదని తేలాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే కొనుగోలు అమ్మకాలు చేసిరో వాళ్లకు మీకు ఎటువంటి సంబంధం లేదని మీరు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.